తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు 103 మంది. వీళ్ళేదో సానుభూతి పరులు కాదు. ఒరిజినల్ నక్సలైట్లే. 49 మంది మీదన వీళ్ళల్లో అంటే వాళ్ళలో 49 మంది ఏ ఏ ఆహ్, ద గొడవల్లో పాల్గొన్నారు. అంటే బాంబులు పేల్చిందెక్కడ, పోలీసుల్ని చంపిందెక్కడ, అట్లాగే రోడ్లు కూల్చిందెక్కడ, ప్రభుత్వ కార్యాలు కూల్చినటువంటి సందర్భంలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీదన బౌంటీస్ అంటే వాళ్ళని పట్టుకుంటే డబ్బులిస్తామన్నటువంటిది ₹1,00,00,000 దాకా ఉన్నటువంటి దాకా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు లొంగిపోయినటువంటి నేపథ్యంలో బీజాపూర్ దగ్గర లొంగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ₹50,000 చొప్పున రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. టోటల్‌గా 103 మంది మావోయిస్టులు దొరికారు. ఎందుకని లొంగిపోతున్నారు వీళ్ళందరూ కూడా? ఒకటి ఏకంగా మల్లోజుల వేణుగోపాల్ భార్య లొంగిపోవడం ఒక ఎత్తు. అట్లాగే ఓ పక్కన ఇద్దరుగా 2గా చీలిపోయి మావోయిస్టులు. ఒక వర్గమేమో ఇంకా ఇట్లాంటి దాడులు చేయాలి, హింసాకాండ ద్వారానే దేశంలో ఆధిపత్యం వస్తుంది, మనం పీడిత తాడిత వర్గాలకు సంబంధించినటువంటి పెత్తనం చేయగలం అన్నటువంటిది ఒక వర్గం అనుకుంటుంటే, లేదు మనం ఈ నక్సలిజాన్ని వదిలేసేసి అర్బన్ నక్సల్స్‌గా మారితే సరిపోతుంది. ఇప్పటికే కొంతమంది అట్లాగే నక్సలిజాన్ని వదిలేసేసి అర్బన్ నక్సల్స్‌గా అంటే లైక్ మేధావుల కిందన, టీచర్ల కిందన, జర్నలిస్టుల కిందన ఇట్లాంటి ముసుగులతో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నువ్వు అడవిలో కూర్చుని అదే గిరిజనుడికి 10 సార్లు పాఠం చెప్పాలి. అయినా సరే గిరిజనుడి జీవితం అట్లాగే ఉంటుంది. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్య తరగతిని, దిగువ మధ్య తరగతిని, ఇక్కడున్న పేదల్ని చైతన్యపరచడం త్రూ సోషల్ మీడియా ద్వారా సాధ్యం అన్నటువంటిది నమ్మేటటువంటి వర్గం మరొకటయింది. ఈ ఇద్దరి భావ వైరుధ్యం ఇప్పుడు నక్సలిజంలోనే భావ వైరుధ్యపు కారణంగా ఈ లొంగుబాట్లు పెరుగుతున్నాయి.